మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు లెంట్ డేస్లో భాగంగా 3వ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. సో ఈ యొక్క అధ్యాయంలో కొన్ని భాగాలని ప్రభు చిత్తమైతే నాకు అప్పగించబడినటువంటి డేట్లో ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని నేను చదువుతాను. దయచేసి మీరు గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనరి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇవ్వవచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఆమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరమును మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ విషయాల్లో కొన్ని విషయాలని ఇప్పుడు చదివినటువంటి భాగంలో నుంచి కొన్ని విషయాలని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సో దీనికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే ది వర్క్ ఆఫ్ ఉమెన్. ది వర్క్ ఆఫ్ ఉమెన్. సో స్త్రీ చేసినటువంటి పని. సో ఈ అధ్యాయం మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ డేస్ అన్నమాట. సో అంటే దీనికి ముందు అంటే ఒక వారం రోజుల ముందు యేసు ప్రభువు వారు యెరూషలేముకి వస్తారు. పస్కా పండుగ వాళ్ళకి జరుగుతుంది. ఇంకా అక్కడ అన్నారు కదా, ఇంకొక 2 రోజులకి పస్కా పండుగ రాబోతుంది అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది అనమాట. అంటే కరెక్ట్గా ఆయన పస్కా పండుగ రోజు రాత్రి పస్కా పండుగ చేసుకొని ఆయన గొల్గొతా కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఆయన పట్టుకోవడం జరుగుతుంది. అక్కడ అంటే కరెక్ట్గా ఆయన సిలువకి అప్పగింపబడేటువంటి ఆయనను పట్టుకోవటానికి ముందు ఒక 2 లేదా 3 రోజుల ముందు ఈ అధ్యాయం అంతా కూడా 26వ అధ్యాయం అంతా కూడా ఆయనను పట్టుకొని పోయే ముందు 2 లేదా 3 రోజుల ముందు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్ని మనం చూసినప్పుడు ఆయన అక్కడికి వస్తాడు. సో ఎప్పుడెప్పుడా అని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారిని ఎప్పుడు పట్టుకొని ఆయనను మనం శిక్షించాలి లేదా చంపుదామా అని మాయోపాల చేత వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పన్నాగం పన్నుతూ ఉన్నప్పుడు జనరల్గా పస్కా పండుగ అనేది చాలా పవిత్రమైన పండుగ, యూదుల్లో చాలా చక్కగా జరుపుకునేటువంటిది. అంటే ఆ పండుగ కోసం చాలా ఊర్ల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా అక్కడికి వస్తారు. చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి చాలా రద్దీగా ఉండటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ టైంలో మనం అల్లరి క్రియేట్ చేస్తే ప్రాబ్లం అవుతుందేమో, కాబట్టి దీనిని నిదానంగా అంటే అప్పుడే పట్టుకుందాం అని అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా ఇంకొక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పండగకి సర్దుమనిగిపోతే అప్పుడు ఈజీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు అప్పుడు పట్టుకోకుండా కొంత టైం ఇచ్చారు. ఆ సమయంలో యేసు ప్రభువు వారు బేతనియాలోని సీమోన్ అనే ఒక ఇంటి దగ్గర ఉన్నారనమాట. సో తను బహుశా నేను అనుకుంటాను ఈ కుష్టి రోగి అయిన సీమోను అని రాయబడి ఉంది.
అయితే అతనిని బహుశా యేసుప్రభు వారు స్వస్థపరిచి ఉండొచ్చు, అందుకని బేతనియాలో వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే వీళ్ళు యేసుప్రభు వారు ఆ ఇంటి దగ్గర ఉన్నారో, వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ తన దగ్గరికి వచ్చినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆయన భోజనములకు కూర్చొని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. సో ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని, ఒక స్త్రీ మిక్కిలి విలువైనటువంటి అత్తరు బుడ్డి అంటే పర్ఫ్యూమ్ తీసుకొని యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన తల మీద పోసినట్లు మనం చూస్తా ఉన్నాం. సో ది వర్క్ ఆఫ్ ఉమెన్, ఎప్పుడైతే ఈవిడ వచ్చి యేసు ప్రభువు యొక్క తల మీద అది పోసిందో, అక్కడ రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలను మనం చూస్తా ఉన్నాం. ఒకటి, శిష్యులు ఈమె దీనిని ఎందుకు వేస్ట్ చేస్తుంది అన్నట్లు అన్నారు కదా. సో ఎందుకు ఈవిడ ఇంత విలువైన దానిని వేస్ట్ చేస్తుంది అని ఒక శిష్యులు అని అంటే, అదే పనిని యేసు ప్రభువు అన్నారు, ఈవిడ నాకు ఒక మంచి కార్యము చేసింది అని అన్నారు. సో రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఒకరేమో ఈవిడ ఎందుకు ఇంత వేస్ట్ చేస్తుంది, ఎందుకు పనికిరానటువంటి పని చేస్తుంది, వేస్ట్ అయ్యేటువంటి పని ఎందుకు ఈవిడ చేయాల్సి వస్తుంది అని అంటే, ఇంకొకరు అంటున్నారు ఆవిడ చాలా మంచి పని ఆవిడ నా కోసము చేసింది అని అంటున్నారు. చూసినట్లయితే నిజంగా వీళ్ళు ఎవరయ్యా వేస్ట్ పని చేసింది అని అన్న వాళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు ఏదో బయట వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. యేసుప్రభు వారితో ఉండి యేసుప్రభు వారి గురించి తెలుసుకొని యేసుప్రభు వారితో అనేక విషయాలు నేర్చుకున్నటువంటి వాళ్ళే ఏమంటున్నారంటే, ఆవిడ చేసినటువంటి పని లేదంటే వేస్ట్ అయినటువంటి పని, పనికిరానటువంటి పని, విలువైనటువంటి దానిని ఆవిడ దానిని పాడు చేస్తూ ఉంది, లేదంటే వేస్ట్ చేస్తూ ఉంది అని అంటే, యేసుప్రభు వారు అంటున్నాడు ఆవిడ నాకు ఒక మంచి కార్యము చేసింది అన్నారు. సో రెండు దృక్పథాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, సో మన జీవితాల్లో కూడా మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఒక్కొక్కసారి మనుషులు దానిని గ్రహించలేకపోవచ్చు. సో మనుషుల దృష్టిలో బహుశా మనం తప్పు చేస్తున్నామా అనుకోవచ్చు, పని మనం చేస్తున్నామని అనుకోవచ్చు. సో వాళ్ళ యొక్క దృక్పథం చాలా వేరుగా ఉండొచ్చు, కానీ ప్రభువు దానిని అంగీకరించేవాడిగా ఉంటాడు. అదే పనిని ప్రభువు, నువ్వు నా కోసం ఒక మంచి పని చేశావు అనేటువంటి ప్రభువుగా కూడా మనకి ఉండదు. సో దేవుని యొక్క ప్రాస్పెక్టివ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎందుకు ఆవిడ చేసినటువంటి పనిని ఒక మంచి పని నువ్వు నా కోసం చేశావు అని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, దేవుని యొక్క ప్రాస్పెక్టివ్లో తను చేసిన పని నిజంగానే మంచిది ఎందుకు అని మనం చెప్పగలిగితే, మనం ఒకసారి కానీ గమనించేటట్లయితే ఆవిడ ఒక మంచి పని అంటే విలువైనటువంటిది అది చాలా వెలగలిగినటువంటిది. అక్కడ శిష్యులు అంటారు కదా ఏమనంటే, ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని అంటే, బహుశా కనీసం కొంతమంది పేదలకైనా సరే మనం సహాయం చేయొచ్చేమో దానిని బట్టి. అంటే అదొక విలువైనటువంటిది. అయితే ఈవిడ ఏం చేసిందంటే, యేసు ప్రభువారి మీద ఆ విలువైనటువంటిది పోర్ చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. సో దీన్ని మనం ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, తన విలువైనటువంటిది ప్రభువుకి సమర్పిస్తూ ఉంది. తనకు ఏదైతే తను విలువైనదిగా ఎంచిందో అది ప్రభు కోసం సమర్పిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో తన జీవితంలో ఏదైతే విలువైనదిగా తను అనుకుంటూ ఉందో అది ప్రభుకి సమర్పిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు కానీ అలా చేయడం వల్ల మనం ఏం గమనించవచ్చు అంటే, ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంది. మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్లు ఇస్తాం? చాలా మంచి గిఫ్ట్, విలువైనటువంటి గిఫ్ట్ కదా. ఎందుకు? వాళ్ళంటే మనకి చాలా ఇష్టం, ప్రేమ. ఆ ప్రేమను మనం కనపరచడానికి మన దగ్గర ఉన్న వాటన్నిటిలో ప్రశస్తమైనటువంటిది, విలువైనటువంటిది, మనం ఇవ్వగలిగిన వాటిలో విలువైనటువంటిది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభువారు ఆవిడ చేసినటువంటి పని మంచి కార్యము అని అన్నారు అని అంటే, తనకు విలువైనటువంటిది ప్రభుకి తను సమర్పిస్తూ ఉంది. దానివల్ల దేవుణ్ణి తను ఎంతగా ప్రేమిస్తుందో అక్కడ తెలిసిపోతా ఉంది.
సో తన ప్రేమను, ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమను తను ఆ విధంగా వెల్లడపరుస్తూ ఉంది కనుక ప్రభు వారు దాన్ని గ్రహించారు. అందుకని ఆయన అంటున్నాడు, ఈవిడ చేసిన పని మంచి కార్యము నా కోసం చేస్తూ ఉంది. అంతేకాదు కానీ దేవుణ్ణి ఆ యొక్క విలువైనటువంటిది ఆవిడ దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క తల మీద పోస్తా ఉంది అని అంటే యేసు ప్రభువారిని ఆవిడ హానర్ చేస్తూ ఉంది. రెండోదిగా మనం చూస్తే ఆ యేసు ప్రభువారిని ఆవిడ ఏం చేస్తుంది? హానర్ చేస్తూ ఉంది. అంతకుముందు దినాల్లో మనం చూసినప్పుడు ప్రవక్తలను కానీ రాజుల్ని కానీ మనం ఎన్నుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని అనాయింట్ చేస్తూ ఉంటారు. ఆయిల్ తోటి, ఒక ప్రశస్తమైనటువంటి ఆయిల్ తోటి వాళ్ళని అనాయింట్ చేస్తూ ఉంటారు. సో అలా అంటే ఏంటి? వాళ్ళని హానర్ చేస్తున్నారు ప్రభు పక్షాన. సో అలాగా ఈవిడ కూడా ప్రభువుని హానర్ చేస్తూ ఉంది, యేసు ప్రభువుని హానర్ చేస్తూ ఉంది. సో ఆమె నిజంగా ఆమెను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు యేసు ప్రభువారు ఈమె చేసినటువంటి పనిని మంచి కార్యము అని అన్నారు అని అంటే, మొదటిది ఆవిడ యేసు ప్రభువారి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, తనకు విలువైనటువంటి, ఎంతో విలువైనటువంటి తన ఆ యొక్క పర్ఫ్యూమ్ని ప్రభుకి సబ్మిట్ చేస్తూ ఉంది. దానిని బట్టి ఆమె దేవుణ్ణి ఎలా ప్రేమిస్తుందో అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే రెండవదిగా ఎప్పుడైతే దేవుని యొక్క తల మీద అది పోయబడుతూ ఉందో దేవునిని ఆవిడ హానర్ చేస్తూ ఉంది. ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు మెస్సయ్యావి అని గ్రహిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది యూదులు యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించట్లేదు. ఒక యేసేపు కుమారుడే, ఒక కార్పెంటరే అని అనుకుంటున్నారు. కానీ ఈయన నిజంగా మెస్సయ్య, మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మన స్థితిని మార్చడానికి వచ్చాడు అని చాలా మంది యూదులు వాళ్ళు గ్రహించట్లేదు. అయితే ఈవిడ గ్రహించింది ఏంటి అని అంటే, ఆయన మెస్సయ్య కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి హానర్ ఆయనకి ఇస్తా ఉంది. అందుకనే నేను అనుకుంటున్నాను, ప్రభు ఆమె పనిని చూసినప్పుడు ఈవిడ చేసినటువంటి పని మంచి కార్యము అని అన్నాడు. అదే పనిని తోటి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు లేదంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ పనిని వేస్ట్ అని అన్నారు. అదే పనిని యేసు ప్రభువారు మంచి కార్యంగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, చాలాసార్లు మనం ఈ లోకంలో వెళ్తా ఉన్నప్పుడు దేవునికి మనం విలువైనటువంటిది దేవునికి మనం సమర్పించే వాళ్ళు ఉండాలి. ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఆయనను మనం ఆరాధన చేస్తామని అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన విలువైనటువంటిది ఎలాగ చూపించగలం? మన ప్రేమను ఆయనకు ఎలాగ వెల్లడిపరచగలం? ఆయన ప్రేమను మనకు వెల్లడిపరిచారు, అది మనకు తెలుసు, అది మనం అనుభవిస్తూ ఉన్నాము, దానిలో మనం వెళ్తూ ఉన్నాము. అయితే మన ప్రేమను ఆయనకి ఎలాగ వెల్లడిపరచగలము అని అంటే మనం చేసేటువంటి కార్యాలు. అది ఏంటంటే మనం విలువైనటువంటిది ప్రభువుకి ఎప్పుడైతే మనము సమర్పిస్తామో, చూసారు ఆవిడ విలువైనటువంటిది. బహుశా ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మనకైతే తెలియదు కానీ, బట్ ఆవిడ ఎలా సమకూర్చిందో తెలియదు కానీ అక్కడ రాయబడింది ఏంటంటే విలువైనటువంటి అత్తరును ఆవిడ యేసు ప్రభువారి మీద పోస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో తను ఆ విధంగా ప్రభు పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తుంది, ఆ విధంగా ప్రభువుని తను హానర్ చేస్తా ఉంది, ఆయన దేవుణ్ణి యేసు ప్రభువుని మెస్సయ్యలాగా తను అంగీకరిస్తూ ఉంది. మన జీవితాల్లో మనం ప్రభువుని ప్రేమిస్తున్నాము అని అంటే విలువైన మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి. విలువైన మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించినప్పుడు అది మనం నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పగలం. దానికి ఆనవాలుగా ఉంటుంది. అంతేగాని మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించకుండా నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, మేము క్రైస్తవులము అని చెప్పుకోవటం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగము ఉండదు కదా. ప్రభువుని ప్రేమిస్తుంటే ఈవిడ ఏ విధంగా అయితే తన విలువైనటువంటిది ప్రభువుకి సమర్పించిందో మనం కూడా మనకు విలువైనటువంటిది మొదటిగా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి. దేవుడు మనం విలువగా ఎంతో విలువైనటువంటి ఎంచబడుతున్న మన పిల్లలను ప్రభు కోసం సమర్పించేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. మన యొక్క శక్తిని, మన యొక్క ధనాన్ని, మన యొక్క టైంని, మన యొక్క టాలెంట్స్ని ప్రభు కోసం మనం సమర్పిస్తూ ఉన్నప్పుడు మన కార్యాలను ప్రభు చూసినప్పుడు ఇవి మంచివిగా ఎంచబడతాయి. అలాగా మన
మనము దేవుని పట్ల మన ప్రేమను కనపరిచే వాళ్ళంగా ఉంటాం. ఆలోచించేద్దామా? ఒకవేళ ప్రభు ఈ లోకాన మనం చేసేటువంటి మన జీవితాన్ని పరీక్షించాల్సి వచ్చినప్పుడు, ఇన్ని సంవత్సరాలు మనం క్రైస్తవులుగా మనం జీవిస్తా ఉన్నప్పుడు, నువ్వు చేసినటువంటి లేదా మనం చేసిన పనిలో ఇదిగో ఈ పని నువ్వు మంచి పని చేసావు నా కోసం అని ప్రభు అనగలిగితే నిజంగా మనం ఎంతో ధన్యులం. కాబట్టి ప్రభువుకి మనం మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు విలువైనటువంటిది ఆయనకి సమర్పించాలి. అది ఏదైనా సరే, అది మన వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘంగానైనా సరే, విలువైనది ప్రభువుకి మనం సమర్పించాలి. మన జీవితాన్ని, మన పిల్లలను, మన యొక్క శక్తిని, మన యొక్క టాలెంట్స్ని, మన యొక్క ట్రెజర్ని ప్రభువుకు సమర్పిస్తా ఉన్నప్పుడు మనము ఆయనను ప్రేమిస్తున్నాము అనేది ఒక ఆనవాలుగా కనపడతా ఉంటుంది. ఈ స్త్రీ తన జీవితంలో అదే చేస్తూ వచ్చింది. దానిని బట్టి ప్రభు అన్నాడు, ఈవిడ నాకు మంచి కార్యము చేసింది. చూసారా, మనుషులు పై రూపాన్ని చూశారు, ప్రభు అయితే తన యొక్క హృదయాన్ని చూశాడు. మనుషులు పై రూపాన్ని చూశారు, వాళ్ళు మనలాంటి మనుషులే, కాకపోతే అయినప్పటికీ వాళ్ళ శిష్యులు అయినప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ ప్రభు తన హృదయాన్ని గ్రహించాడు. ఎందుకంటే ఆవిడ తనను ప్రేమిస్తుందని, తనను హానర్ చేస్తుందని, విలువైనటువంటి తన యొక్క ఆ యొక్క అత్తరును తనకి సబ్మిషన్గా తన జీవితాన్ని చూపిస్తా ఉందని ప్రభు తన హృదయాన్ని చూశాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆమె పట్ల ఇచ్చేటువంటి సర్టిఫికేషన్ ఏంటో తెలుసా? ఈవిడ నా కోసము మంచి కార్యము చేసింది. మనం ఎలాంటి కార్యాలు ప్రభు కోసం చేస్తా ఉన్నాం? ప్రభు అలాంటి టెస్టిమనీని, అలాంటి స్టేట్మెంట్ని నా జీవితాల్లో ఇవ్వగలడా? ఈవిడ నా కోసం. బహుశా మనుషులు ఒక్కొక్కసారి మనం చేసేటి వాటిని గుర్తించకపోవచ్చు, మనుషులు వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ప్రభు మనల్ని చూసినప్పుడు ఆ మంచి కార్యము నా కోసం చేశావు అనేటువంటి స్టేట్మెంట్ని ప్రభు మన కోసం ఎప్పుడైనా సరే అలాంటి స్టేట్మెంట్ని ఇవ్వగలరా? ఆలోచించేద్దాం మన యొక్క జీవితాల్లో. ఈవిడ మన ముందు ఒక మాదిరిగా మనం కనపడుతూ ఉంది. అయితే ఆ మంచి కార్యం చేయాలంటే ఈవిడలాగా మన లైఫ్ని సబ్మిషన్ చేసుకోవాలి. మనం ప్రభు పట్ల ప్రేమను కనపరచడానికి మన క్రియలు కనపడుతూ ఉండాలి. ప్రభువుని హానర్ చేసే వాళ్ళంగా కూడా మనము ఉండాలి. అప్పుడు మాత్రము ప్రభు మనల్ని అంటాడు, మీరు ఈ కార్యములు ప్రభువుకి మంచివిగా ఎంచబడుతున్నాయి అని అంటారు. సో అక్కడ మనం చూసినట్లయితే డిసైపుల్స్ అయితే ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ చూశాడు, కానీ యేసు ప్రభువారు హృదయాంతరంగాన్ని చూసినట్లు మనం చూస్తాం. అలాగా ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. సో ప్రభు ఇంకొక మాట కూడా అన్నాడు. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి శిష్యులు అన్నది కూడా కరెక్టే. ఒక విధంగా ఆలోచిస్తే ఇది అమ్మేసి బేదలకు ఇవ్వచ్చు కదా అని అన్నారు. కానీ ప్రభు అక్కడ ఆ సిచ్యువేషన్లో ప్రభు యొక్క దృక్పథం ఎలా ఉందంటే, ఇంకొక 2 లేదా 3 రోజుల్లో నేను మీ మధ్య ఉండను. ఇక 2 లేదా 3 రోజుల్లో నేను మీ మధ్య ఉండను, కానీ పేదవాళ్ళు ఎప్పుడు కూడా మీద. కాబట్టి మనం చేసేటువంటి పని కూడా ఎంత ప్రాముఖ్యమైన దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో కూడా చాలా ప్రాముఖ్యం. సో ఏ పనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఏ పనికి మనం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అన్నది మనం చూడాలి. ఇక్కడ యేసు ప్రభువు ఒక 3 days తర్వాత ఉండరు, కాబట్టి ఆవిడ తన యొక్క ప్రేమను ఆయన పట్ల కనపరుస్తూ ఉంది, తన యొక్క హానర్ని ఆయన పట్ల కనపరుస్తూ ఉంది, తన లైఫ్ని తనకి యేసు ప్రభువుకి సబ్మిట్ చేసుకున్నట్లు చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం చేసేటువంటిది అంటే ఏది ఎప్పుడు చేయాలో మనం తెలియక ప్రభు పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా, క్రైస్తవులంగా పిలువబడుతున్నప్పటికి కూడా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వకుండా ప్రభువుని మనం తక్కువ చేసేసి ఒక్కొక్కసారి మన ఈలోక సంబంధమైనటువంటి సహవాసాలకి, ఈలోక సంబంధమైనటువంటి ఆచారాలకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అందుకనే బహుశా మన పనులు చాలాసార్లు ప్రభువు మెచ్చుకునేలాగా ఉండవేమో కదా. సో మీరందరూ కలిసి చక్కగా ఉంటారు, మీరందరూ కలిసి చక్కగా సహవాసం చేస్తున్నారు, చక్కగా ప్రభువులాగా ఆరాధిస్తున్నారు. దానికన్నా ప్రాముఖ్యమైనది ఏమైనా ఉందా? ప్రభు ఆశించే పని ఏమైనా ఉందా మనం చేయాల్సింది? అది మనం చేసినప్పుడు
ప్రభు అంటాడు, మీరు మంచి కార్యము చేశారు కదా. కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సో ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేసినప్పుడు అది దేవుడు మంచి కార్యంగా ఎంచుకునేది వాడు ఉంటాడు. కాబట్టి ఆయన యేసుప్రభు అంటున్నాడు, నేను దొరికిన కాలంలో మీరు వెతకండి, నేనున్నప్పుడు మీరు నాకు మీ ప్రేమను కనపరచండి, నేనున్నప్పుడు మీ హానర్ని నాకు చూపించండి, నేనున్నప్పుడు మీరు సబ్మిషన్ని నాకు చూపించండి. నేను లేనప్పుడు బేదలు మీ దగ్గర ఉంటారు కాబట్టి తర్వాత మీ లైఫ్లో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం ప్రభుతో ఉన్నప్పుడు ఏ పనిని మనం ప్రభుకు ముందు మనం చేయాలి. రైట్. సో స్వార్థ ప్రకటించబడేటువంటి సమయాల్లో, స్వార్థ ప్రకటించబడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఈ దినాలలో స్వార్థను ప్రకటించటము ఒక మంచి కార్యంగా మనం భావిస్తే దేవుడు దానిని కూడా మంచి కార్యంగా మనం మొదలుపెట్టామని అనుకోవచ్చు కదా. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేద్దాం. ప్రభు మన వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘంగా అయినా ప్రభు మన కార్యాలను ఎంచుతూ ఉన్నప్పుడు, పరీక్షిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ మంచి కార్యమును నా కోసం చేశావు అనేటువంటి స్టేట్మెంట్ని ప్రభు ఇవ్వగలిగితే నిజంగా మనం ఎంతో ధన్యులం కదా. కాబట్టి మనం చేసేటువంటి పనులు మనము యుక్తిగా, జ్ఞానంగా మనం ఎంచుకుంటున్నప్పుడు ఏది ప్రాముఖ్యమైనదో ఆ పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు దానిని మంచి కార్యంగా ఎంచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయన అంటున్నాడు చివరిగా, సర్వలోకమునందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, దట్స్ వాట్ దేవుడు ఎంత మంచివాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఆవిడ హానర్ చేసిందో ప్రభు ఆవిడని హానర్ చేయటం మొదలు పెడతా ఉన్నాడు. సువార్త భూలోకంలో ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ ప్రకటించబడినంత కాలము కూడా ఈవిడ చేసినటువంటి కార్యము ప్రశంసించబడుతూ ఉంటుంది. ఎంత గొప్ప విషయం అండి కదా. ఎంత మంచి దేవుడు తెలుసా. వెంటనే దేవుడు తనని హానర్ చేస్తున్నట్లు చూస్తా ఉన్నాం. ఆవిడ చేసినటువంటి పనిని వెంటనే ప్రభువు హానర్ చేస్తా ఉన్నాడు. సువార్త ప్రకటించబడినట్టు అంటే అప్పటి నుంచి ఈవెన్ ఈ లోకం పూర్తయ్యేంత వరకు లేదా సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు కూడా ఆవిడ చేసినటువంటి పని ప్రశంసించబడతా ఉందంట. ఎంత మంచి కార్యం ఆవిడ చేసిందో కదా. ఆవిడ కార్యాన్ని ప్రభు ఆ దినాలన్నీ కూడా ప్రశంసించబడుతూ ఉన్నాయి అన్నాడు. అంతగా ఆవిడ్ని ప్రభు వారు కూడా ఆవిడ్ని హానర్ చేస్తున్నట్టు మనం చూస్తాం. అందుకని బైబిల్లో ఉంది, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరచను, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరచను. ప్రభువుని తన విలువైన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది, తనకి కలిగినటువంటి విలువైన దానిని ప్రభువుకు సమర్పిస్తూ ఉంది, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంది, తన హానర్ని ప్రభువుకి వెల్లడిపరుస్తూ ఉంది. చివరిగా తను పొందుకున్నది ఏంటో తెలుసా, నువ్వు చేసినటువంటి కార్యం లేదంటే ఆవిడ చేసినటువంటి కార్యము ఈ సువార్త ప్రకటించబడినంత కాలం అంటే సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు కూడా, బహుశా మనలో చాలా మంది వెళ్ళిపోవచ్చాము, చాలా మంది వెళ్ళిపోయారు, ఇంక ముందు వెళ్ళిపోతారు, కానీ ఆవిడ చేసినటువంటి పని ప్రశంసించబడతా ఉంది. బా ఎంత గొప్ప విషయం అండి. ఒక్క పని కదా, ఒక్క పని జీవితాంతం కూడా ఆ జీవితం యుగ యుగాలు కూడా ప్రశంసించబడతా ఉంది. ఒక్క పని ప్రభు కోసం అలాంటివి చేద్దామా? ఇలాంటి దినాల్లో ప్రభు కోసం ఒకవైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రభు ఒక్క పని, నువ్వు మంచిది అని ఎంచబడే ఒక పనిని నేను మీకు చేయటానికి నాకు సహాయం చేయాలని ప్రభువుని అడుగుదాం. మన విలువైన జీవితాన్ని ప్రభువుకు సమర్పిద్దాం. ఆయన మన పట్ల చూపించిన ప్రేమ మనకు తెలుసు. మనము ఆయన పట్ల చూపించేటువంటి ప్రేమను మన క్రియల ద్వారా చూపించడానికి ప్రయత్నించేద్దాం. ఆయనను హానర్ చేద్దాం. తిరిగి ఆయన హానర్ చేస్తే బహుశా తను కొన్ని నిమిషాలు ఆ పని చేసి ఉండొచ్చు, కానీ ప్రభు హానరు యుగ యుగాలు. ప్రభు ఆవిడని హానర్ చేసిన విధానం యుగ యుగాలు కూడా ఉంటుంది. ప్రభు ఆశీర్వదిస్తే, ప్రభు హానర్ చేస్తే అది మన ఊహకు కూడా అందనటువంటిది. కల్మసుకొని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక మంచి కార్యము, ద వర్క్ ఆఫ్ ఉమెన్, ఆ ఉమెన్ చేసినటువంటి పని
మనుషులు ఒక్కొక్కసారి దానిని లెక్క చేయకపోవచ్చేమో, దాన్ని గ్రహించలేకపోవచ్చేమో, మన వాళ్ళే సొంత వాళ్ళే బహుశా మన వాళ్ళని తక్కువగా అనుకోవచ్చేమో. కానీ ప్రభు కోసం మనం చేసే ఏ పని అయినా సరే అది మంచి పని అయినప్పుడు ప్రభు మనల్ని యుగ యుగాలు ఆయన హానర్ చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క సహాయాన్ని అడుగుతాం. ప్రభానికి ఎన్నో వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో మీ బిడ్డలంగా మీ సన్నిధికి వస్తా ఉన్నాను. ప్రభా, ఒక స్త్రీని మా ముందు ఉంచారు. మీరు సిలువకు అప్పగింపబడబోయేటువంటి దినాలలో, ముందు దినాలలో నా ప్రభా, ఆ స్త్రీ చేసినటువంటి కార్యం ఒక మంచి కార్యంగా మీరు ఎంచారు ప్రభా. ఇన్ని సంవత్సరాలు మేము మీ బిడ్డలంగా చెప్పుకుంటా ఉన్నాం ప్రభా. తనకు విలువైంది సమర్పించింది, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంది, తన హానర్ను ప్రభా మీకు వెల్లడిపరుస్తూ ఉంది ప్రభా. వీటన్నిటిని చూసినటువంటి మీరు అది మంచి కార్యంగా ఎంచారు ప్రభా. తన హృదయాన్ని మీరు ఎదిగారు ప్రభా. ఈ లోకంలో మేము కూడా అయ్యా తనని మీరు హానర్ చేసిన విధం మేము చూసినప్పుడు యుగ యుగాలు కూడా తను చేసిన పనిని ప్రశంసలు జరుగుతూనే ఉంటాయి అన్నారు ప్రభా. ప్రభా, అలాంటి స్థితిలో మేము ఉండటానికి మీకోసము నాయన మా యొక్క మా విలువైన దానిని మీకు సమర్పించడానికి, విలువైన దానిని మీకు సంపాదించడానికి, మా ప్రేమను మీ పట్ల మాకున్న ప్రేమను మా క్రియల ద్వారా కనపరచడానికి, మిమ్మల్ని మేము హానర్ చేయడానికి సహాయం చేసి తద్వారా మా జీవితంలో కూడా ఒక మంచి కార్యం చేసి ఈ నామాన్ని మహిమపరచుకుంటూ ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.